నమస్కారం, లీడర్ భాస్కర్ న్యూస్ కు స్వాగతం. మోహన్ రెడ్డి గారు ఏదైతే 27వ తారీఖు నుంచి సిద్ధం సభ బస్సు యాత్ర స్టార్ట్ చేశారో ఎక్కడికక్కడ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతా ఉన్నారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 15వ తారీఖు 3:30కి మరి ఇక్కడ సభ మీటింగ్ జరగబోతా ఉంది. దీనికి ఎప్పటి నుంచో మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన ప్రోగ్రాం చూడాలి, ఆయన చెప్పే వినాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు మరి పెద్ద ఎత్తున ఆ ఉత్సాహవంతులందరినీ కూడా భీమవరం మరి ఏర్పాటు సభకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి పెద్దలు మన ఇన్ఛార్జి 2 జిల్లాల ఇన్ఛార్జి గారు మిథున్ రెడ్డి గారు మరి వచ్చి ఈ సభను గురించి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. దీన్ని అందరం కూడా పెద్ద ఎత్తున చేయడానికి సంసిద్ధులై ఉన్నారని, ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ గారి కాన్స్టిట్యున్సీ భీమవరంలోను ఉండికి మరి బార్డర్గా ఉంది కాబట్టి ఉండి నరసింహరాజు గారు మరి పెద్ద ఎత్తున ఈ సభని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రతిపక్షాలు సభలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిరతమే పనిగా పెట్టుకున్నారు. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మాత్రం మర్చిపోయారు. వాళ్ళు వచ్చి మాత్రం ఈ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి వాళ్ళు ఉత్సాహంగా అక్కడ కూడా చేసుకోవాలని చూస్తూ ఉంటే, ఈ ప్రతిపక్షాల మీటింగ్లు ఎక్కడ చూసినా మీరు అడగండి వాళ్ళను కూడా, రేపు మీరు చేస్తాం వస్తే అని చెప్పడం లేదు. కానీ టోటల్ గా ఇంతమే పనిగా పెట్టుకున్నారు. మరి ఈయన పథకాలు కూడా కంటిన్యూ చేస్తామా అని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. మొన్నటిదాకా వాలంటీర్స్ ని ఇష్టానుసారంగా మాట్లాడి ఇప్పుడు వాలంటీర్స్ ఏదో ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రజలు నిన్ను నమ్మం బాబు, ఒకసారి నమ్మి మోసపోయాం, ఇంకోసారి నమ్మే పరిస్థితుల్లో లేము. మాకు చెప్పని చేసిన జగన్మోహన్ రెడ్డి గారే రావాలి కావాలి అంటున్నారు. ఈ సిద్ధం సభకి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలు కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు.